మనకి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అంటే దానికి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలీజ్ చేసిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోయే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మీకు హైకోర్టు సంబంధించి సెకండ్ లిస్టు 2026 సంబంధించి నోటిఫికేషన్స్లో రావడం జరుగుతుందండి. నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతోపాటు మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మోస్ట్లీ కామెంట్ చేయండి. ఇదేనే కాదండి, ఇంకా గవర్నమెంట్ సెక్టర్ గురించి, ఏవే గవర్నమెంట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ నోటిఫికేషన్, వాటి ఎలాగ రిజల్ట్స్, ఇలాంటివన్నీ, వాటి ప్రాసెస్, వాటి డాక్యుమెంటేషన్, ఇవన్నీ గురించి చెప్తాము ఈ ఛానల్. సో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేద్దారని చూసుకున్నట్టయితే ఎక్కడ రిలీజ్ చేస్తారు మరి మీరు చూస్తున్నారు కదా, APHC.gov.com అని చెప్పేసి ఈ వెబ్సైట్లో ఉంటుంది. మీరు కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ అయితే చేయండి. మనకి క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ సర్వర్ అండ్ మనకి మిగతా ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టే విఆల్ ఉంది కదా, విఆల్ కొడితే మనకి అన్నీ కనబడతాయి. అంటే కొంచెం స్క్రోల్ చేసి పైకి కిందకి చూడగలిగితే మన ఇయర్ ఉంటుంది. ఇయర్ చెక్ చేసుకుంటాం. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ వ్యూఆల్ తర్వాత మనం ఇంకా మిగతావి మనకు ఆప్షన్స్ ఉంటాయి. మిగతా ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఇది 2025 ప్రాసెస్ ఆల్రెడీ సర్వర్, ప్రాసెస్ సర్వర్ గురించి ఇందులో ఉంది. ఇలాగే ఉంటుంది. ఇలాగే మనం 2026 ఉంటాయి. మిగతా చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ అని కనిపిస్తుంది అనమాట. మీకు అలా ఆఫీస్ సబార్డినేట్ అని కనిపించినట్టయితే మనకి లిస్ట్ రిలీజ్ అయినట్టు అని అర్థం అన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ క్లిక్ హియర్ అనే లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. వెబ్సైట్లో అయితే మీరు ఇలా చెక్ చేసుకోవచ్చండి. ఆఫీస్ సబార్డినేట్లో మీ పేరున్నట్టయితే అలా అయితే మనకు క్లారిటీ ఉంటుంది. అదే ఎక్కడ వచ్చింది, పోస్ట్ ఎక్కడ, ఇలాంటివి మనకు క్లారిటీగా వస్తుంది. పీడిఎఫ్లో మీ పేరు ఉన్నట్టయితే అది మీరు సెలెక్ట్ అయినట్టు అని అర్థం అని. ఈ ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అంటే సింపుల్గా మనకి అది కొన్ని గంటల్లోనే లేక ఈ రోజునే లేక రేపు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకంటే నాన్ టెక్నికల్ పోస్టుల్లో అది కూడా వస్తుంది కాబట్టి, ఏదైతే ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు లాంటి రిలీజ్ చేసినప్పుడే మనకి రిలీజ్ చేయడం అనమాట. బట్ అది ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం డిలే తీసుకున్నారు. బట్ అది మనకి రిలీజ్ చేస్తారు. సో డైలీ అయితే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అనే వెబ్సైట్ని మనకి ఈ రోజైనా రేపైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆ హైకోర్టు వెబ్సైట్ని చూస్తూ గమనిస్తూ ఉండండి. దాంతోపాటు చెక్ చేసుకుంటూ ఉండండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. దాంతోపాటు ఇంకో వారంలో తర్వాత సబార్డినేట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. సెకండ్ లిస్ట్ కూడా ఇంకో 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత రిలీజ్ చేయబడుతుందండి. కానీ ఎక్కువగా కిందసారి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఫిబ్రవరి, మార్చ్ మధ్యలోనే జరిగింది. ఫిబ్రవరి ఏదైతే 2 వీక్స్ తర్వాత అండ్ మార్చ్ మధ్యలో ఇదైతే కన్ఫర్మ్ అండి. మనం ప్రీవియస్ చూసుకుంటే కూడా. పోతే మీరు ఏ పొజిషన్కైనా మీరు కట్ ఆఫ్ కోరుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్లు బట్టి ఏ పోస్ట్కి ఏ కట్ ఆఫ్ అండ్ ఎలాగ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనేది మన ఛానల్లో చెప్తామండి. మరి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని. డైలీ మన ఛానల్ని మనం ఫాలో అవుతూ ఉండండి. మీకు లేటెస్ట్ మన ఛానల్లో వస్తాయండి.